మాట్లాడు. ట్రై చేద్దాం రేపు. సూపర్ ఉంది గాయస్. ఈ పెసరపప్పు అన్నం తింటే సూపర్ ఉంది గాయస్. విత్ సైడ్ మిర్చి. గాయస్ ఈ పెసరపప్పు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేసుకుందామా గాయస్. ఫస్ట్ అయితే మీరు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి గాయస్. దాంట్లో అయితే పెసలు వేసుకోండి గాయస్, పెసరపప్పును. అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను గాయస్. ఒక కప్ వేసుకున్నాను. గ్రీన్ గ్రామ్స్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత గాయస్ అవి వేసుకున్నాక మనం పొయ్యలు గిచ్చుకోవాలి గాయస్. పొయ్యలు గిచ్చుకున్నాక మనం ఇందాక తీసుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా గైస్. ఆ గ్రీన్ గ్రామ్స్ అంటే పెసరపప్పుని మనం దీంట్లో పెట్టుకోవాలి గైస్. పొయ్యి మీద గైస్. దాన్ని మిక్స్ చేయాలి గైస్. ఏంటంటే రెడ్డిష్లో రావాలి, కొంచెం లైట్గా రెడ్డిష్గా రావాలి గైస్. గైస్ హై ఫ్లేమ్లో చేసుకోండి గైస్ దీన్ని. గైస్ మిక్స్ చేస్తానే ఉండాలి అది రెడ్డిష్గా వచ్చేదాకా. మళ్ళీ మాడిపోయింది, ఇవి చిన్నవి కదా, ఊరికే మాడిపోతుంది పిల్లలు, అందుకే. చూడొచ్చు గైస్. ఇది అలా లైట్ రెడ్డిష్ ఆరెంజ్ లాగా రావాలి గైస్. తెలిసిందే గైస్, చిన్నవి మళ్ళీ ఎక్కువ తట్టుకోలేవు వేడిని గైస్. ఇప్పుడైతే ఒక 5 minutes వదిలేయాలి గైస్. అవేంటంటే ఆరిపోవాలి వేడిని. తర్వాత ఇంకా వేడి ఆడిపోయాక కూడా ఏంటంటే కడుక్కోవాలి వాటిని. అవేంటంటే 2 times కడగాలి గైస్. ఇదైనా చిన్నయే కదా, ఈజీ కడిగేయచ్చు. ఈజీ, బాగా కడగవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గైస్. దాని తర్వాత పసుపు వేసుకోవాలి గైస్, అంటే టర్మరిక్ గైస్. పసుపు వేసుకున్నాక మనమైతే కారం వేసుకోవాలి గైస్. కారం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం తర్వాత చిల్లీస్ వేసుకుంటాం కదా గైస్, మిర్చీస్. సో గైస్ ఇదైతే మా అమ్మమ్మ నాన్నమ్మ స్టైల్ గైస్. గైస్ టామరిన్ గైస్ అంటే తెలిసిందే కదా గైస్. గైస్ టామరిన్ తెలుగులో ఏమంటారో మీరే కామెంట్ చేయాలి గైస్. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి గైస్. ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. మరీ చిన్న అయ్యొద్దు, మరీ పెద్ద అయ్యొద్దు, మీడియం సైజ్లో. తర్వాత గ్రీన్ చిల్లీస్ గైస్. గ్రీన్ చిల్లీస్ కొంచెం చిన్నగా, కొంచెం మీడియం సైజులో అవి కూడా గైస్ కట్ చేసుకోవాలి గైస్. కట్ చేసుకున్నాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న కుక్కర్లోకి వేసుకోవాలి గైస్. మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా గైస్ అన్నీ వేసుకుని. టమాటోస్, ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్ గైస్. ఇంకోసారి చెప్తున్నా గైస్, ఇదైతే మా అమ్మమ్మ నాన్నమ్మ స్టైల్ గైస్. ఫుల్ సూపర్ ఉండేది గైస్. గైస్ వేడి అన్నంలో వేడి పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, పక్కన ఉప్పు మిరపకాయని పెట్టుకొని తింటే ఉంటుంది గైస్. తిని చెప్పండి గైస్ మీరు కూడా ఎలా ఉండిద్దో కమెంట్ చేయండి గైస్. గైస్ టామరిన్ తెలుగులో ఏమంటారో మీరే చెప్పాలి గైస్. ఇప్పుడు వీటిని 5 minutes మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాక 5 minutes 5 విజిల్స్ రావాలి. ఫస్ట్ విజిల్, సెకండ్ విజిల్, 3వ విజిల్, 4వది. అది బెంగళూరు మైసూర్ వెళ్ళిందిలే. గైస్ తర్వాత దాన్ని మొత్తం మెనుక్కోవాలి గైస్. అంటే క్రష్ చేయాలి గైస్, క్రష్ చేయాలి గైస్. రాక్ సాల్ట్, రాక్ WWE రాక్ సాల్ట్ వేసుకోవాలి గైస్. మళ్ళీ రాక్ వేసేసేయాలి గైస్. ఇదైతే పప్పు కొంచెం మిక్స్ చేసాక కూడా కొంచెం గట్టిగా ఉంది గైస్, అందుకే కొంచెం వాటర్ పోసుకోండి. మేము పోసుకుంటున్నాం ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు గైస్. గైస్ చూడొచ్చు గైస్, కొంచెం వాటరీస్గా ఉండాలి, అందుకే నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. అది గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి గైస్. మరి బాగోదు గైస్, మరి ఏంటంటే మళ్ళీ గట్టిగా ఉంటే. చూడొచ్చు గైస్ నప్పగా ఉంది. గైస్ ఇప్పుడైతే మనం స్టవ్ వేసుకోవాలి గైస్. స్టవ్ ఆన్ చేసుకోవాలి గైస్. దాని తర్వాత ఒక బాండి గైస్. ఇప్పుడు ఏం చేస్తున్నాము ఒకసారి చెప్పుకోండి. ఎస్ కరెక్ట్గా చెప్పారో లేదో కామెంట్ చేయండి. ఉప్పు మిరపకాయలు చేస్తున్నాం
గైస్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి గైస్. ఆయిల్, వాటర్, ఎనిమిన్ పోసుకోవాలి గైస్. గైస్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు మిరపకాయలు వేసుకుంటున్నాం గైస్. ఉప్పు మిరపకాయలు గైస్. ఈ పప్పు అయితే ఉప్పు మిరపకాయలతో సూపర్ ఉండిద్ది గైస్. ఇది అందులో పాతకాలంది కదా గైస్, సూపర్ ఉండిద్ది గైస్. వీటిని అయితే ఉప్పు మిరపకాయలు అంటారు గైస్, చల్ల మిరపకాయలు అంటారు గైస్, ఏమేమో అంటారు గైస్. అది మీ ఊరిలో మీ ఏరియాలో ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి గైస్. గైస్ మనం ఏడుచుకున్నాము ఆ నూనెలో గైస్ పోపు దినుసులు వేసుకోవాలి గైస్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి గైస్. పోపు దినుసుల తర్వాత ఎండు మిర్చి వేసుకోవాలి గైస్, ఎండు మిరపకాయలు గైస్. తర్వాత కర్రీ లీవ్స్ గైస్. ఇది చిటపటలాడుతూ ఉంది గైస్. దివాళీకి వచ్చే సౌండ్ల కన్నా ఇక్కడ వచ్చే సౌండ్లు బాగా ఎక్కువ ఉంటుంది గైస్. డ్రై మిర్చి చేసుకున్నాక మొత్తం కొంచెం వేగెచ్చాక ఇంకా ఆఫ్ చేసేయాలి గైస్. అప్పుడు చిటపటలాడుతూ ఉండిద్ది, సౌండ్ భరించలేకపోతున్నా. ఈ దివాళీకి ఇదొకటి, వంట చేస్తున్నప్పుడు ఇదొకటి గైస్. తర్వాత మనం ఏంటంటే పప్పులోకి వేసుకోవాలి గైస్ దీన్ని గైస్. ఇందాడైతే మనం వాటర్ పోసుకున్నాం కదా గైస్, అందుకే కొంచెం వేడవ్వాలి కదా గైస్. అందుకే కొంచెం ఇంకొకసారి పెట్టుకొని పప్పుని మిక్స్ చేయండి గైస్, కొంచెం బాగా గైస్. బాగా మిక్స్ చేయండి గైస్. గైస్ మా పప్పు ట్రై చేసి చెప్పండి గైస్. నచ్చితే కామెంట్ చేయండి గైస్, లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గైస్ చూడొచ్చు, ఇంకొక 5 minutes అది పైన మూత పెట్టి తీసేస్తే మన పప్పు ఆల్మోస్ట్ రెడీ గైస్. నేను ఇంకొంచెం మిక్స్ చేసుకోండి గైస్. గైస్ మా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోదు గైస్. గైస్ లైక్ కూడా గైస్, లైక్ చేయండి గైస్. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ కూడా చేయండి గైస్. గైస్ తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మాకు గైస్. మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి గైస్. మీరు దట్స్ ఇట్ ఫర్ టుడే. బ్యూటీ బ్రదర్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.